అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం, బడ్జెట్ రోజు హాజరు కాకపోవచ్చనే సందేహం, తొలుత వస్తానని ఎమ్మెల్యేలకు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తాజా కామెంట్ల ప్రభావం అంటూ చూస్తాను. నిజం చెప్తున్నాను కదా, సీఎం కేసీఆర్కు లిటరల్గా రేవంత్ రెడ్డి అంటే భయం అవుతా ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా విషయం ఏంటంటే, గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు, బడ్జెట్ ప్రసంగం, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత సెషన్ క్లోజ్ అయిపోయింది, ఎవరు కూడా మాట్లాడడానికి స్కోప్ ఉండదు. కేవలం బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత దాని మీద చర్చ నెక్స్ట్ డే ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ సమావేశం జరిగింది, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన 3 గంటలు మాత్రమే సభ ఉంటుంది. అప్పుడు కేవలం ఆర్థిక శాఖ మంత్రి మాత్రమే సభలో ఆ బడ్జెట్ను ప్రవేశపెడతాడు. ఆ తర్వాత సభ మళ్ళీ వాయిదా పడుతుంది. నెక్స్ట్ డేకి ఆ బడ్జెట్ మీద టైం ఉంటుంది కాబట్టి ఆ టైం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మీరు దాని మీద చర్చ చేయాలని చెప్పేసి స్పీకర్ అంటాడు. ఇది ఆనవాయితీ జరుగుతున్న పరిస్థితి. సో కేసీఆర్ ఏం చేస్తున్నాడు, మొత్తం నేను అసెంబ్లీకి వస్తున్నా, తాటా తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కూడా మాట్లాడతాడు. పోతాడు, గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు, బడ్జెట్ ప్రసంగం ఉన్నప్పుడు కూర్చుంటాడు. ఆడ ఏం చర్చ ఏం జరగదు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేసి బడ్జెట్ అది లేదు, ఇది లేదు, తోటలు కూడా మాట్లాడతాడు, పోతాడు. సో నేను అందుకే అంటున్నాను, కేసీఆర్కు నిజంగా తెలంగాణ బిడ్డ ఎవడు కూడా రోషం ఉన్నటువంటి బిడ్డ, తెలంగాణ బిడ్డ, తెలంగాణ నీళ్లు తాగినోడు, తెలంగాణ తిండి తిన్నోడు, రోషం గల బిడ్డ ఉంటాడు. కానీ ఇలాంటి వాటికి పిరికి పందలాగా పోడు. సో కేసీఆర్కు తెలంగాణ రోషం లేదు. కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణపై ప్రేమ ఉంటే రావాలి, అసెంబ్లీకి కూర్చోవాలి, కూర్చొని అధికార పక్షం చేస్తున్నట్టు తప్పులో నిలదీయాలి అసెంబ్లీ వేదికగా. కానీ అదేమి చేయకుండా కేసీఆర్ ఏదో దొంగలాగా గవర్నర్ ప్రసంగానికో లేకపోతే బడ్జెట్ ప్రసంగం దొంగలాగా వచ్చి పోతా ఉన్నాడు. నిజంగా నీకు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షం నిలబడాలనుకుంటే కూర్చో, అసెంబ్లీలో కూర్చో, 1 గంట 2 గంటలు కూర్చొని డిబేట్ చేసుకొని పో, మాట్లాడుకోబో. అది కూడా శాతం నీ కొడుకు చేస్తా ఉన్నాడు కదా, అదే ఇస్తావు నీ కొడుకు, అదే చేయను, కనీసం అదానే చేయి, అది కూడా చేసే పరిస్థితి లేదు. సో ఇట్లా కేసీఆర్ ఈరోజు ఒక పిరికి పందలాగా రేవంత్ రెడ్డికి భయపడి ఫామ్ హౌస్లో దాక్కుండా తప్ప తెలంగాణ పైన ప్రేమ లేదు, తెలంగాణ పైన కనీసమైనటువంటి ఆయనకు ఒక గౌరవం కూడా లేదు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం పైన దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడాలి? నువ్వు నీ ఆరోగ్యం బాగలేదా? నువ్వు నిజంగా నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరు కూడా నిన్ను అసెంబ్లీకి రమ్మని. కానీ ఆరోగ్యంగా ఉన్నావు కదా, తిరుగుతున్నావు కదా, రా అసెంబ్లీకి వచ్చి నీ అభిప్రాయాలు, ఈ అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అది కూడా లేకపోతే, ఆశయం లేకపోతే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైనట్టే. నువ్వు 57 లక్షల రూపాయలను ఇప్పటి వరకు తీసుకున్నావు. నువ్వు ప్రజల సొమ్మది, ప్రజలు రక్త మాంసాలు కరగబెట్టి ట్యాక్సుల ద్వారా కడితే దాంట్లో నువ్వు ఆ ఫామ్ హౌస్లో కులుకుతా ఉన్నావు. ఎందుకు నీకు అంత డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఏంది? వదిలేయి, వదిలేయి. అటు గజ్వేలు ప్రజలకు దిక్కు దివాన్ లేకుండా పోయింది పాపం. ఇటు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దిక్కు దివాన్ లేకుండా పోయింది. ఎందుకు నువ్వు ఉండి వేస్ట్ కేసీఆర్. వదిలేయి, ఆ పదవి వదిలేసి చక్కగా ఫామ్ హౌస్లో ఫార్మింగ్ చేసుకుంటూ ఉండు. ఆ కొడుకు మీ అల్లునికో ఇచ్చేసే లొల్లుడుతాయి కదా, అది కూడా చేత కాదే. పదవి పోద్దే, ప్రజల్లో తిరగద్దే, అసెంబ్లీకి రావద్దే, కానీ అన్నీ కావాలి మనకి. సిగ్గుండాలి కదా కొంచెం మాట్లాడడానికేనా? సో ఇది పరిస్థితి కనబడుతూ ఉంది.